తీసుకున్నాను. ఇలా మనం కడిగేసి మనం ఆరబెట్టేసుకోవాలి. దీనికి గాలికే ఆరబెట్టేసుకోవాలి. ఇలాగా నేను చెప్తున్నాను కదా, నైట్ అయితే మనం ఉసిరికాయ పచ్చడి అయితే తినకూడదండి, మార్నింగే తినాలి. ఎందుకంటే ఇది సూర్యుడికి ప్రతీక అంటారు ఉసిరికాయ. సరే, సూర్యుడు అంటే మనకి సూర్య ఉదయానికి ఉన్నప్పుడే తినాలి. సూర్యం అస్తమయం అయ్యాక మాత్రం ఉసిరికాయలు తినకూడదు. సరే, అది ఎలా చేద్దాం అన్నది ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేసుకుని ఒక మూకుడైతే పెట్టేసుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు దీనికి కావాల్సిన మిక్స్చర్ మనం తయారు చేసుకుని ఏది యాడ్ చేసుకుని ఉసిరికాయలు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందు శనగపప్పు అయితే తీసుకున్నాను. ఒక పావు కప్పు తీసుకున్నానండి. నేను తీసుకున్న ఆ కప్పులో ఇలా శనగపప్పు కూడా మనం బాగా వేగించేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసుకున్న శనగపప్పు బాగా వేపేసుకోవాలి. మనం శనగపప్పు ఈ పప్పులన్నీ కూడా బాగా వేపడంలోనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా శనగపప్పు ఇలా మనం వేగించేసుకున్నాక నేను ఒక పల్లీలు కొంచెం తీసుకుంటున్నాను. ఒక గుప్పిడి పల్లీలు తీసుకున్నానండి, వేరుశెనగ పలుకులు. దాన్ని